చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం దామల చెరువులో దాడులు జరిగింది. అందరూ చూస్తూ ఉండగానే అత్యంత కిరాతకంగా వ్యక్తిని దుండగులు నరికి చంపేశారు. మొగరాల దామలారు చెరువు మార్గ మధ్యలో ద్విచక్ర వాహనంపై వెళుతున్న సమయంలో అశోక్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆర్థిక పరమైన లావాదేవీల కారణంగా హత్య జరిగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన కారణంగా హైదరాబాద్ నుంచి దుబాయ్, అమెరికా, బ్రిటన్ వంటి దేశాలకు వెళ్లే విమాన ప్రయాణికులపై అదనపు భారం పడుతోంది. పాక్ తన గగనతలాన్ని మూసివేయడంతో ప్రయాణ సమయం పెరగడంతో పాటు టికెట్ ధరలు కూడా భారీగా మారుతున్నాయి. ఇక పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులతో తమ గగనతలం మీదుగా భారత విమానాల రాకపోకలపై ఏప్రిల్ 24వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి నిషేధం విధించింది. దీనికి ప్రతిగా భారత ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్కు చెందిన విమానాలు భారత గగనతలం మీదుగా ప్రయాణించకుండా ఏప్రిల్ 29 నుంచి మే 23వ తేదీ వరకు నిషేధాన్ని అమలు చేస్తున్నట్లుగా ప్రకటించింది. ఈ పరస్పర నిషేధాల ఫలితంగా హైదరాబాద్ నుంచి పశ్చిమ దేశాలకు వెళ్లే విమాన సర్వీసులపై ప్రత్యక్ష ప్రభావం పడింది. ఇండిగో, ఎయిర్ ఇండియా, ఎయిర్ ఎక్స్ప్రెస్ వంటి విమానయాన సంస్థలు హైదరాబాద్ నుంచి దుబాయ్, ఉత్తర అమెరికా, లండన్కు నడిపే సర్వీసుల షెడ్యూళ్లలో మార్పులు చేయాల్సి వచ్చింది. పాకిస్తాన్ గగనతలాన్ని ఉపయోగించుకునే అవకాశం లేకపోవడంతో ఈ విమానాలను ప్రత్యామ్నాయ సుదీర్ఘ మార్గాల్లో మళ్లిస్తున్నారు. దీనివల్ల ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరేందుకు గంటన్నర నుంచి 2.5 గంటల వరకు అదనపు సమయం పడుతోంది. పెరిగిన ప్రయాణ దూరం, ఇంధన వ్యయం కారణంగా టికెట్ ధరలపైన భారం పడుతోంది. హైదరాబాద్ నుంచి దుబాయ్కి ఎమిరేట్స్, ఎయిర్ ఇండియా సంస్థలు ప్రతిరోజు నేరుగా విమాన సర్వీసులు నడుపుతున్నాయి. ఈ మార్గంలో ప్రయాణికుల రద్దీ ఎప్పుడూ ఎక్కువగా ఉంటుంది. సగటున 90% సీట్లు భర్తీ అవుతాయని విమానయాన సంస్థల ప్రతినిధులైతే తెలిపారు. ప్రస్తుతం ఈ విమానాలు కూడా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారానే రాకపోకలు సాగిస్తున్నాయి. భారత్, పాకిస్తాన్ మధ్య గగనతల మార్గాలపై ఆంక్షలు కొనసాగుతున్నంత కాలం హైదరాబాద్ నుంచి ప్రత్యేకించి పశ్చిమ దేశాలకు ప్రయాణించే వారు ఈ అదనపు సమయాన్ని, కొంతమేర ఆర్థిక భారాన్ని మోయక తప్పని పరిస్థితి నెలకొంది. విమానయాన సంస్థలు ప్రయాణికుల ఇబ్బందులను తగ్గించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో సర్వీసులను కొనసాగిస్తున్నాయి.
మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి పర్వతాపూర్లో విషాద ఘటన చోటు చేసుకుంది. మద్యానికి బానిసైన ఓ వ్యక్తిని తాగుడు మాన్పించేందుకు రిహాబిలిటేషన్ సెంటర్లో చేర్చితే ప్రాణాలు పోవడం సంచలనంగా మారింది. నల్గొండ జిల్లా కల్లేపల్లి తండాకు చెందిన పాండు నాయక్ గత కొద్ది రోజులుగా మద్యానికి బానిసవడంతో అలవాటును మానుకోవాలనే ఆలోచనతో శ్రద్ధ రిహాబిలిటేషన్ సెంటర్లో చేర్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సోమవారం సెంటర్లో చేర్చితే గురువారం ఉదయం అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో రిహాబిలిటేషన్ నిర్వాహకులు శ్రీకర ఆసుపత్రికి తరలించారని చెప్పారు. కానీ అప్పటికే పాండు నాయక్ మృతి చెందినట్లు వైద్యులు చెప్పారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. మృతుని కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్న సమయంలోనే ఆసుపత్రి వెనుక వైపు నుంచి మృతదేహాన్ని తరలిస్తున్నారని భావించి అంబులెన్స్ పై దాడి చేసి ధ్వంసం చేశారు. తమకు న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు బాధితులు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సిఐ గోవిందరెడ్డి తెలిపారు. మేము రిహాబిలిటేషన్ సెంటర్లో జాయిన్ చేసినాం సార్. జాయిన్ చేసిన మనిషికి నిన్న రాత్రి ఆ రిహాబిలిటేషన్ సెంటర్లో 2 కాళ్ళు 2 చేతులు కట్టి ఆయన ఆడ మర్డర్ చేసి చంపేసి ఈ శ్రీకర హాస్పిటల్ ఈ యాజమాన్యం వీళ్ళు కుమ్మకై మా బావను హాస్పిటల్లో వచ్చి దాపెట్టారు సార్. మా బావను చంపేసి మాకు శవాన్ని కూడా మాకు చెప్తలేరు సార్. వాళ్ళు కుమ్మకై దయచేసి ప్రభుత్వము సిఐ గారు అధికారులు స్పందించి మా బావగారికి మా కుటుంబానికి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నారు. రాత్రి మొత్తం ఆయనను కట్టిరు, 2 కాళ్ళు 2 చేతులు కట్టేసి 4-5-10 దెబ్బల దాకా కొట్టిరు. బాబా అసలు ఇది లేని పొజిషన్లో ఉన్నాడు. ఆల్రెడీ బాడీ అంతా ఇదైపోయిందండి సార్. అన్నాన్ని పలికితే మాట్లాడతలేదండి సార్. అక్కడి నుంచి వేరే వాళ్ళ సాయంతో ఇక్కడికి తీసుకొచ్చిరో ఏం చేసిరో మాకు తెలియదు. ఇక్కడికి వచ్చినాక ప్రాణం పోయినాక మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్.